ఎమ్మెల్యేగా గెలుపు కోసం పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపగా ఆ వ్యాఖ్యలు నెట్టిట తరచూ వైరల్ అవుతూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇతర పార్టీలో లీడర్లకు ఈ వ్యాఖ్యలు చులకనగా చేసి మాట్లాడే ఛాన్స్ వస్తుంది. ఊకే ప్రెస్ మీట్లో సెంటిమెంట్తో ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచావంటూ కామెంట్స్ చేస్తుండగా హుజురాబాద్ ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి గెలుపును తప్పుపడుతూ ప్రజల్ని బ్లాక్మెయిల్ చేశారని, సెంటిమెంట్తో ఓట్లు దండుకున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హైకోర్టుకెక్కారు. దాన్ని సవాల్గా తీసుకున్న హైకోర్టు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మంగళవారం నోటీసులు అందజేసి ఈ నెల 24 లోపు వివరణ అందజేయాలని, కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే పలు విషయాల్లో రాజకీయంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యక్తిగా నిలుస్తున్న క్రమంలో హైకోర్టు నోటీసులు కౌశిక్ రెడ్డికి తలనొప్పిగా మారనుంది. ఇప్పటికే బూడిద